జస్ట్ ఇప్పుడే రాజాసాబ్ మూవీ చూశాను. నాకు నిజంగా ఇది ఒక ఫేక్ ప్రాపగాండా ఏమో అనిపిస్తుంది. వీళ్ళు పనిగట్టుకుని ఆన్‌లైన్‌లోను, సోషల్ మీడియాలోను సినిమా బాలేదు, బాలేదు నువ్వు పగబట్టేస్తున్నట్టు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ మాటలు కూడాను. ఏంటంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి చూసినప్పుడు నిజంగా చెప్తున్నా 'ప్రభాస్' యాక్టింగ్ ఈ మధ్య చేసిన అన్ని సినిమాల్లో కల్లా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కరెక్ట్‌గా ఉంది. లైఫ్ ఉంది మనిషిలో. చాలా బాగా చేసాడు అనిపించేలా ఉంది చూడటానికి. నిజంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి లాస్ట్ వరకు కూడాను. అండ్ స్పాయిలర్ అలర్ట్ కాదు కానీ ఎందుకంటే సినిమాని మరీ ఇంత దారుణంగా పగబట్టినట్టు తిడతా ఉంటే అంత బాగోపోతాం ఏంటి అన్నట్టు నేను హాల్కెళ్ళి కూర్చున్నాను. నిజంగా ఏంటి అంత చిరాగ్గా ఉంది సినిమా, అంత చిరాగ్గా ఉంది అనుకుంటూనే వెళ్ళాను. ఇది చూస్తా ఉంటే ఎలా ఉందంటే ప్రాబబ్లీ వీళ్ళు ఏమంటారు ఇది ఈ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ రివ్యూస్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఇంత దారుణమైన రివ్యూస్ చెప్తున్నారని ఒక డౌట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడా కూడా పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. స్టోరీ బాగుంది. అండ్ వాళ్ళు తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. అది మీరు చూడాలి తప్ప నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నుంచి స్పాయిలర్ అలర్ట్స్ చెప్తున్నాను కానీ తప్పట్లేదు. ఎందుకంటే సినిమాని ఎంత దారుణంగా పగబట్టి తిడతా ఉంటే అదలా అనిపిస్తుంది. ఇది కూడా ఏంటి ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కొన్ని హీరోయిన్లు ఉన్నారు. ఫస్ట్ ఒక 20 మినిట్స్ అంతా కథలోకి వెళ్ళే ముందు కొంచెం ఎస్టాబ్లిష్మెంట్, ఇంట్రడక్షన్లో హడావుడి ఇదంతా ప్రతి కమర్షియల్ సినిమాకు ఉండేది ఉంది కానీ ఓకే ఏంటిది అనుకున్నాను. ఒక్కొక్కసారి కథ మొదలైన తర్వాత 20 నిమిషాల తర్వాత ఇంకా సీరియస్గా కథలోకి వెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ వరకు కూడా ప్రతి విజువల్ ఇప్పుడు ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కాబట్టి మాట ధైర్యంగా చెప్తాను. ఇల్లు ప్లాంటేషన్ ఉంది. అది చాలా నీట్గా అందులో ఉన్న ప్రతి డీటెయిల్ని కూడా అంటే ఒక హిప్నాటిక్ డీటెయిల్ ప్రతిదీ కూడా చాలా విజువల్లీ బ్యూటిఫుల్గా చాలా క్లియర్గా మంచి క్వాలిటీ గ్రాఫిక్స్ తోటి నీట్గా తయారు చేశారు. అది ఎక్కడ చీప్ క్వాలిటీ గ్రాఫిక్ నేను డీటెయిల్స్ కూడా చూసాను. లాస్ట్లో ఒక పెద్ద రాక్షసుడిది ఒకటి ఉంటుంది. అది కూడా చేతిలో ఏమన్నా మనకి అక్కడ దొరుకుతుందా ఏంటి ప్రతి డీటెయిల్ని పట్టుకుని చూసాను. అంత పెద్ద స్క్రీన్ మీద కూడా నాకు ఎక్కడా చిన్న తప్పు కనిపించలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. అనవసరమైన క్యారెక్టర్లు ఎక్కువ లేవు. హీరోయిన్స్ అంటే కమర్షియల్ సినిమాలు ఆ మాత్రం లేకుండా ఇంకెలా ఉంటుంది. ఈ మాట కూడా ఎందుకు అనాల్సి వస్తుందంటే సినిమా బాగాలేదని అంత దారుణంగా ప్రాపగండా చేస్తున్నారు కాబట్టి. పాపం ఎందుకు మారుతి గారిని అంత తిట్టేస్తున్నారు నాకు అర్థం కాలేదు. బయట నేను కూడా అనుకున్నాను చెడగొట్టేసి ఉంటాడు, తట్టుకోలేకపోయాడు, పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేడు, ఈ మాటలన్నీ అనుకున్నాను నేను కూడా. కానీ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీకు మిరాయి సినిమా నచ్చిందా? అలాగా మహావతార్ నరసింహ నచ్చిందా? మీకు సలార్ నచ్చిందా? నాకు సలార్ మీద కూడా ఈ సినిమా నచ్చింది ఉన్నమాట చెప్తున్నాను నిజంగా. ఎందుకంటే అసలు అంత కొత్త పాయింట్ విజువల్స్లో చాలా అందంగా తీశారు. అలా గ్రాఫిక్ క్వాలిటీ చాలా బాగుంది. సీజీ వర్క్ చాలా చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ ఇంకా సంజయ్ దత్ గారి గురించి చెప్పేది ఏం లేదు. అంత బాగా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. ఆయన కొత్తగా ఆయన గురించి చెప్పేదే ఉండదు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ నాకు బాగా అనిపించింది ఈ సినిమాలో. అసలు ప్రీ క్లైమాక్స్లో అయితే సెంటిమెంటల్ సీన్ ఒకటి ఉంది హాస్పిటల్లోది. అది ఎంత బాగా చేసి